భారతీయ జనతా పార్టీ కడప జిల్లా జనరల్ సెక్రటరీ కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బొల్లవరం గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. పొత్తులో భాగంగా తాము ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదను అత్యధిక మెజారిటీతో గెలిపించి తమ సత్తా చాటుతామని బీజేపీ నాయకులు వరదకు హామీ ఇచ్చారు. మేలో జరిగే ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఓటు అర్పించడానికి, మిమ్మల్ని అందరినీ కాదు మీ ఊళ్ళో మిమ్మల్ని ఒక్కొక్కరిని అయితే ఒక్కొక్క 100 మందిని రెడ్డిగా మీరు కార్యకర్తలు అందరినీ అర్పించి మీ సర్వీసెస్ను ఉపయోగించుకునేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇక్కడ రావడం జరిగింది. మిత్రులారా, ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గ పరిస్థితులు అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ గురువు సంఘం నాయకులు నాకు అంబేద్కర్ బొమ్మను ప్రచురించిన ఒక బుక్ ఇచ్చినారు. ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగ రీత్యా పరిపాలన జరగడంలే, ఈ యొక్క అరాచక పాలన స్థాయిగా చేరింది. చట్టబద్ధమైన పరిపాలన లేదు. అధికారంలో ఉండే పార్టీ నాయకుల చుట్టంగా మారింది చట్టాలు. కాబట్టి ఇంతకుముందు మనం చాలా పరిపాలన చూసినాము. ఎక్కడ ఇంత ఘోరంగా అంటే అధికారంలో ఉండే పార్టీకి కొమ్ము కాస్త ఇంత అంటే వాళ్ళు తొత్తులుగా బిహేవ్ చేసిన పరిస్థితి ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలే. కొంత ఒక 10% అధికారంలో పార్టీకి కొంత ఉపయోగపడుతున్నారేమో కానీ 90% వన్ సైడెడ్గా జరగడం అనేది ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. కాబట్టి జనసేన తెలుగుదేశం మొట్టమొదటి ఒక కూటమిగా ఏర్పడి తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కూటమిగా అందరూ కలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని బీజేపీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒక న్యాయబద్ధంగా పాలన లేదు కదా, ప్రజలు దోచుకోవడం, ప్రజలతో కనబడదు, ప్రజలతో మాట్లాడదు, ఎమ్మెల్యేలతో మాట్లాడదు, ఎమ్మెల్యేలతో కనపడదు, ఎంపీల కనపడదు, మంత్రులకు కనపడదు. ఇటువంటి నియంత్రణతో పాలన ఇక్కడ జరుగుతుంది. ఇటువంటి చాలా కాలం కొనసాగితే ఈ యొక్క ఇక్కడ మామూలుగా ఒక అవినీతిని ప్రోత్సహించినట్టు మన ఉద్దేశంతో బీజేపీ కూడా నిర్ణయం తీసుకునేది. కాబట్టి ప్రభుత్వం పరిశ్రమ మీకు తెలుసు. ప్రభుత్వ ప్రజలు ఎవరిని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే బాగుంటుందని సర్వే చేశాను, 5 ఏళ్ళ పనులు చేశాను. అన్ని 6 నెలల నుంచి అన్ని రకాల సర్వేలు ఏదైతే సర్వే చేసినారు, 5 ఏళ్ళ పనులు మీ దగ్గరికి వచ్చినాయి. మీరందరూ మనం వచ్చి బయట నుంచి వచ్చిన ప్రాంతాల వాళ్ళు ఎవరైతే బాగుంటారని అందరూ అడుగుతూ ఉంటే ఈరోజు ఇటువంటి దుర్మార్గపు పాలన పోయి మంచి పాలన కావాలంటే రెడ్డి కావాలని మీరు అందరూ